గుండెకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన వైఫల్యంపై పార్ట్ 2 అంటూ వేదికగా ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. 100 రోజుల్లో పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. 60 అత్యాచారాలు జరిగాయన్నారు. విజయవాడలో చంద్రబాబు ఐరన్ లెగ్తో వరదలొచ్చి 60 మంది చనిపోయారన్నారు. వరద బాధితులకు కనీస సహాయ సహకారాలు అందించలేదు. ఫోటోషూట్ తప్ప చంద్రబాబు ఏం చేయలేదంటూ దుయ్యబట్టారు. 100 రోజుల్లో గుడ్లవల్లేరు కాలేజ్ విమెన్స్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి 3000 వీడియోలు తీసిన ఘటనపై చర్యలు లేవన్నారు. విశాఖ ఉక్కును తుక్కు కింద మార్చేసిన ఘనత 100 రోజుల పాలనకి దక్కుతుందన్నారు. ఇక వైజాగ్ ఆర్థిక వెన్నును చంద్రబాబు ప్రభుత్వం విరిచేసింది. విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమ తుఫాన్లో చంద్రబాబు కొట్టుకుపోవటం ఖాయమన్నారు. 100 రోజుల్లో పోలవరాన్ని నాశనం చేశారు. అమరావతిని మునిగిపోకుండా ఉండేందుకు ప్రకాశం బ్యారేజీని టీడీపీ నేత బోట్లతో ఢీకొట్టించాడు. మెడికల్ కాలేజీకి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రేషన్ వాహనాలను నాశనం చేశారంటూ ధ్వజమెత్తారు. 100 రోజుల పాలనలో ప్రత్యర్థి రాజకీయ నేతలపై 10,000 దాడులు చేశారు. రాష్ట్రంలో హింసలకు ఉసిగొలిపి నేరమయంగా చేయడంతో పాటు 40,000 కోట్ల అప్పులు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెల్లుతుందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.